అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ఢిల్లీ ధర్నాలంటాడు, శాంతి భద్రత సమస్య అంటాడు, లేదంటే నేను అసెంబ్లీకి పోనంటాడు, అసెంబ్లీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేస్తాడు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఇట్లా తయారైంది? అదే అసలు తెలంగాణ అసెంబ్లీ చూడండి, చక్కగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షం బయటికి వెళ్తే మీకు ఎంతసేపు అని స్వామి ఇస్తారంటాడు ఆయన. వాళ్ళు చక్కగా వాదోపవాదాలు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చింది పబ్లిక్కి అర్థమైంది. కనీసం వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందే ఒక ప్రతిపక్షం, అతనేమో రాడు. అదే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు హైకోర్టులో పిటిషన్ వేస్తారంటాడు వచ్చి. ఎందుకంటే ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి సీట్లు కూడా పెద్దగా ఉండేవి కాదు, మహా అంటే ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. మనకు తెలిసి 1999లో 1994లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేదు. పీజార్దన్ రెడ్డి ఎంత పోరాడేవాడు, ప్రతిపక్ష ప్రభుత్వాన్ని బాగా ఇరుగు పెట్టేవాడు అప్పట్లో ఆయన. అలాగే 1999లో నోముల నరసింహయ్య అని ఒక ఆయన ఉండేవాడు, కమ్యూనిస్ట్ నాయకుడు. వాళ్ళకేం ప్రతిపక్ష హోదాలు ఉన్నాయా? ఎంఐఎం వాళ్ళు ఉండేవాళ్ళు, అందరూ ఉండేది నలుగురు సభ్యులు మహా అంటే అలా ఉండేవాళ్ళు. తర్వాత సిపిఐ చాడా వెంకటరెడ్డి అని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళకేమి ఏ హోదాలు లేవు, ఏమీ లేవు. ప్రతిపక్షంలో ఉంటే స్కోప్ బాగా ఎక్కువ ఉండదు మాట్లాడటానికి. ఎందుకంటే స్పీకర్ కూడా అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు స్పీకర్లా కదా, స్పీకర్లు బాగుండేవాళ్ళు. ఇప్పుడైనా కూడా స్పీకర్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మాట్లాడటానికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు ప్రతిపక్ష హోదా లేదు 10 సంవత్సరాల పాటు. కానీ రాహుల్ గాంధీ మాట్లాడకుండా మారుతున్నాడా? మాట్లాడుతూనే ఉన్నాడుగా, పార్లమెంట్కి వెళ్తూనే ఉన్నాడుగా. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుగుని పెడతాను తను ట్రై చేస్తూనే ఉన్నాడుగా. తను కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. చాలా రూరల్గా ప్రవర్తించాడు ఆయన. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు. అయినా కూడా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలు కూడా అతను వచ్చేవాడుగా. అతను ఎప్పుడైతే అతని భార్య మీద దరిద్రమైన కామెంట్లు చేయడం వల్ల అప్పటి నుంచి అసెంబ్లీ రావడం మానుకున్నాడు సంవత్సరం లాస్ట్ ఇయర్. అంతకుముందు 4 సంవత్సరాలు ఆయన వచ్చేవాడు. ఎందుకంటే అసెంబ్లీకి అనేది ఒక ప్రజాస్వామ్యం దేవాలయం లాంటిది. అసెంబ్లీ అనుకో, పార్లమెంట్ అనుకో, అది దాంట్లో కొంచెం మంచి ఉండదు, కొంచెం చెడు ఉండొచ్చు. కానీ మనకు స్కోప్ అదే కదా. నువ్వు అట్లానే బయట ప్రెస్ మీట్లు పెడతాను, ఢిల్లీ ధర్నాలు చేస్తాను, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అసెంబ్లీలో మాట్లాడితే కౌంట్ అవుతుంది, పార్లమెంట్లో మాట్లాడితే కౌంట్ అవుతుంది ఎప్పుడైనా సరే. అప్పుడు సభకి వెళ్తే మీ స్కోప్ తెలుస్తుంది. మీరు ఎవరు నిజం మాట్లాడితే పబ్లిక్ అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి, అలాగే ప్రతిపక్షాలకి ఎక్కడ కేసీఆర్ కూడా రాలే మొన్న వరకు. నిన్న బడ్జెట్ సమస్యలు సచినట్టు వచ్చాడు, తప్పనిసరిగా వచ్చాడు. ఎందుకంటే రావాలి, తప్పదు. అంత పెద్ద నాయకుడు అయినా నువ్వు శాసనసభ్యుడు ఫస్ట్ అక్కడ, తర్వాతే నువ్వు ముఖ్యమంత్రిగా, తర్వాత ఏమన్నాగా మంత్రిగా. అయితే అలా రావాలి, వచ్చి శాసనసభలో చర్చించాలి. ఒకవేళ చర్చకి అవకాశం ఇవ్వలేదు మీకు, ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకే కదా నీకు మొన్న ఆంధ్రాలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు చేశారు? మీరు ప్రతిపక్షానికి అంత అవకాశాలు ఇవ్వకుండా మీరే డబ్బా కొట్టున్నారు. ఇప్పుడు ఏమైంది? అలా కాకుండా ప్రతిపక్షం కూడా ఉంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదానే అవసరంలా. ఇప్పుడు వెంకయ్యనాయుడికి ఏ ప్రతిపక్షం ఉంటే మాట్లాడేవాడు ఆ రోజుల్లో? ఆయన అలా ఆ రోజుల్లో అసలు మీడియా కూడా లేదు. ఏదో పేపర్లో మాత్రం ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఇట్లా అలా ఇట్లా. ప్రతిపక్షానికి భయపడేవాళ్ళు అండి పాలకపక్షం ఆ రోజుల్లో. నిజంగా వాళ్ళు ఏ సమస్యలు ఏమవుతారో దానికి ఏ సమాధానం చెప్పాలో మంత్రులందరూ ఎలర్ట్గా ఉండేవాడంట. ఒక్కోసారి ముఖ్యమంత్రి వచ్చి వీళ్ళని అభినందించేవాడంట, ఇవాళ మీరు మంచి సమస్యలు లేవతారు, మాకు మంచి జరిగిందని. అలా ప్రధానమంత్రి అక్కడ మన దేశంలో కూడా జవహర్లాల్ నెహ్రూ అటల్ బిహారీ వాజ్పేయిని బాగా అభినందించేవాడంట. యూత్గా ఉన్నావు నువ్వు, నీకు మంచి స్కోప్ ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అలా సమర్థించేవాడంట. ఈ రోజుల్లో అంటే కక్షా కార్పణ్యాలు. ప్రజాస్వామ్యం బతకాలంటే అన్ని పక్షాలు ఉండాలి, అందరూ మాట్లాడాలి, ఒక్క సభ్యుడు ఉన్నా సరే. ఇప్పుడు మనకి తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు అని సిపిఐ ఒక్కడే ఉంటాడు, అయినా మాట్లాడతాడు ఆయన. ఎందుకు మాట్లాడరు? అవకాశం మనం ఉందే ప్రజల కోసం కదా. మన అసెంబ్లీలో మాట్లాడితేనే మనకి అవకాశం వస్తుంది. శాంతి భద్రతల సమస్య గురించి చెప్పుకుంటే చాలా ఉంది. దానికి మీ ప్రభుత్వం నాకు తెలిసి మా ఊర్లో ఇద్దరు చదువుకునే కుర్రాళ్ళ మీద జగన్మోహన్ నల్లరంగు పూశారని చెప్పేసి బ్యానర్ మీద పోలీస్ కేసు పెట్టారు. అంత అంత దరిద్రంగా ఏడ్చింది అప్పట్లో మన శాంతి భద్రతలు. ఇప్పుడు కూడా ఉండొచ్చు, కొన్ని తప్పులు జరగచ్చు, కానీ తప్పులు ఇచ్చినప్పుడు అసెంబ్లీ మాత్రమే మార్గం, మీకు శాసనసభే మార్గం. శాసనసభ రావాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని మీరే అది ఎగరేసి నేను వెళ్ళను, నాకు గౌరవం ఇవ్వట్లేదు. ఎవరు గౌరవించేదంటే శాసనసభ్యుడిని, నీ ప్రజలు నేను ఎన్నుకున్నారని శాసనసభ్యుడిగా నీ ప్రజల్ని గౌరవించారు, నువ్వు వెళ్ళి కూర్చో. వాళ్ళు గౌరవించాలే తర్వాత చూద్దాం.
ప్రజలే నిర్ణయించుకుంటారు ఎవరు గౌరవించారు ఎవరు గౌరవం లేదని. తర్వాత ఆర్థిక వ్యవహారాల మీద ఈరోజు మాట్లాడితే ఆయన అంటాడు 2,70,000 కోట్లు 2019 వరకు ఉందంటాడు. కరెక్టే. దాంట్లో 2,70,000 కోట్లు 1,30,000 కోట్లు రాష్ట్ర విభజనలో వచ్చింది, 1,30,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేసి ఉంటాడు. యాక్చువల్గా అప్పు చేసేది దేనికోసం? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం, మూలధన పెట్టుబడి కోసం. అంటే ఏదన్నా రోజువారీ ఖర్చులకేమో ఈ బడ్జెట్ సరిపోయింది, అప్పు చేస్తే ఏదన్నా మనం కూడా ఏదైనా ఏదైనా వ్యాపారం చేయాలంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి అప్పు చేస్తాం. సరదా ఖర్చుల కోసం అప్పు చేయం కదా, అప్పు చేసేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తాం ఎవరైనా చేసినా కూడా. అలాగే ప్రభుత్వం కూడా చేయాలి. నువ్వేం చేసావు? 2,70,000 కోట్ల తర్వాత నువ్వు నీ లెక్క ప్రకారం 5,00,000 కోట్లు అప్పు చేశానంటావు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఏమో 7,00,000 కోట్లు వస్తుంది. సరే 7,00,000 5,00,000 రాకున్నాం, 2,50,000 కోట్లు నేను బీబీటీ ద్వారా నేను పంచానంటావు, డీబీటీ ద్వారా పంచానంటావు. మిగతాదైతే ఏది? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం నువ్వు 50,000 కోట్లు ఖర్చు పెట్టలేదు 5 సంవత్సరాల్లో. అది ఎంత రాంగ్, ప్రజల మీద ఎంత భారం పడుతుంది అది. నువ్వు క్యాపిటల్ ఎప్పుడైతే పెట్టుబడి పెడితే దానివల్ల రెవెన్యూ వచ్చి మన ఆదాయం జనరేట్ అవుతుంది. అది ఎక్కడైనా ఆర్థిక సూత్రం. నేను అట్లా కూర్చున్నాను, నా ఇంట్లోనే కూర్చున్నాను, నేను కుర్చీలో కూర్చొని నేను బయటకు వెళ్ళను, నేను అక్కడే పంచుతుంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్తే కేసీఆర్ లాగా మీకు కూడా జ్ఞానోదయం కావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.